హాయ్ అండి. పిల్లలు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ కావాలని బాగా మారం చేస్తే ఇంట్లోనే మీరు వాళ్ళకి హెల్తీగా ఎలా ఒకసారి ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఇష్టపడి తింటారండి. దీనికోసం నేను ఇక్కడ ఒక పెద్ద సైజు బీట్రూట్ని అయితే తీసుకున్నానండి. సో మీరు మీడియం సైజు బీట్రూట్ని తీసుకోండి. నాకు ఇందులో ఒక హాఫ్ ముక్క వరకు సరిపోయిందండి. హాఫ్ ముక్క వచ్చేసి నాకు ఒక కప్పు ముక్కలు అయితే వచ్చాయి. దీన్ని ఇలా మిక్సీలో వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా ఒక్కసారి మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలని ఒక 2 కప్పుల వరకు వేసుకున్నానండి. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్ట్రైనర్లో వేసుకొని ముక్కలేమి కిందకి రాకుండా చక్కగా వడకెట్టేసుకోండి. ఇలా వడకెట్టుకున్న దాన్ని నేనైతే కొలుచుకుంటున్నానండి. నాకు ఇక్కడ 2 కప్పులన్నర వరకు అయితే బీట్రూట్ జ్యూస్ అన్నది వచ్చింది. ఇప్పుడు దీంట్లోకే ఒక హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని అయితే వేసుకుంటున్నానండి. ఈ ప్లేస్లో మీరు చక్కెర కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్, అలాగే 10 రూపీస్ మిల్క్ ప్యాకెట్ని ఒక ప్యాకెట్ని వేసుకొని ఉండలేమి లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా ఉండలేమి లేకుండా కలుపుకొని తర్వాత స్టవ్ అన్నది ఆన్ చేసుకోండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని దగ్గరగా ఉడికించుకోండి. ఇలా ఉడికేటప్పుడు ఒక టీ స్పూన్ పాలమీగడ, అలాగే బీట్రూట్ పచ్చివాసన రాకుండా ఉండడం కోసము నేను ఇక్కడ ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని కూడా వేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకుని దగ్గరికి అయ్యేంత వరకు చక్కగా ఉడికించేసుకోవాలి. ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దీన్ని కాసేపు పక్కన పెట్టి పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోండి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇలా సాఫ్ట్గా అవుతుందండి. దీన్ని ఇలా ఒక బాక్స్లో అయితే వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక నైట్ మొత్తం పెట్టుకుంటే మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. అంత టైం లేదు అనుకుంటే ఒక 6 గంటల సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లని బీట్రూట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అవుతుందండి. పిల్లలకి అస్సలు డౌట్ రాదండి. ఎక్కడ కూడా బీట్రూట్ స్మెల్ అనేది కూడా అస్సలు రాదు. చాలా ఇష్టపడి తింటారు. హెల్తీగా ఒకసారి పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు ప్రిపేర్ చేసి పెట్టండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.